సో చూడు కిतना మంచిగా రసగుల్లా क्या बोलते తెలుగు में మేమేమో రసగుల్లానే అంటాం. వేడి వేడిగా ఉన్నాయి కదా అసలు. అబ్బి అబ్బి నిక్లా నా. ఓకే, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద హిందీ తెలుగు కుక్ టాక్స్. అందరికి గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు పూర్ణిమ రోజు కాదు, గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు పూర్ణిమ శుభాకాంక్షలు. సో ఇవాళ మరి ఏం చేస్తున్నావు స్పెషల్? ఏం చేస్తున్నావు అంటే చెప్తా. స్వీట్ చేస్తానా? అవును, స్వీట్ చేస్తాం. సో తొందరకి 5 मिनट्स में कैसे हम लोग तोंदर की प्रसादम प्रिपेयर చేస్తావా? ఓకే, ఓ देखेंगे. ఓకే, వెరైటీ స్వీట్స్ చేసేది మనకు చూపిస్తుందంట. సో तुम गुरु पूर्णिमा में क्या करते स्पेशल? నేను కూడా ఏదో ఒక స్వీట్ చేస్తా. నేను కూడా స్వీట్ చేస్తా. సో తొందరకి ఫాస్ట్ గా కేసే రెసిపీ తయారు కర్తే. ఓకే, ఫాస్ట్ గా ఏదైపోతుందో అది చేస్తానని చెప్తుంది. మరి సరే చూద్దామా ఏం చేస్తానో. చలో పద. సో చూడు, ये जो रसगुल्ला है ना, इसमें नो मैदा అండ్ నో సూజీ కుछ नहीं डालेंगे. चलो स्टार्ट करते हैं. ఓకే ఓకే. సో ఫస్ట్ టీ కోసం ఒక पैन లో मिल्क ले लिया. సో ఎంత మిల్క్? 1 लीटर मिल्क लिया है. ఓకే ఓకే ఓకే, సరే ना. तो फ्लैट बेस में लिए तो ज्यादा अच्छा है. जो भी ఓకే, ఇవి సిమ్ లోనే కాగబెట్టుకోవాలి లేదంటే హైలో కూడా కాగబెట్టుకోవచ్చా? ఏం లేదు, కుछ పర్వాలేదు, హైలో పెట్టేసుకోవచ్చు. ఓకే, నిమ్మకాయ పిండేసుకొని దాన్ని పాలు విరగొట్టాలి. सो इसको क्या करना है हमको? सेपरेट मीन्स क्या करना है? मिल्क को విరగు కొట్టాలి. నువ్వు మొత్తం తెలుగులోనే చెప్పు, బాగుంటుంది. సో నిమ్మకాయ రసం వేసావు విరగొట్టడానికి, విరిగిపోతాయి. देखो చూడు విరిగినాయి. సో తొందరకి हो जाता, 2 मिनट्स लगता उसको. ఇప్పుడు అది మొత్తం స్ట్రెయిన్ చేస్తావా? మొత్తం స్ట్రెయిన్ చేసుకో. అండ్ వాటర్ కో, అంటే ఇది ఎంతసేపు బాయిల్ చేయాలి? జబ్ తక్ वो పొంగు వస్తుంది, వాటర్ మొత్తం సపరేట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలా? ఇప్పుడు ఇట్లా కనబడుతుంది కదా, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం అవ్వదేగా. ఆ వాటర్ అనేది బయటకు వచ్చేసి అక్కడ వరకే. చూడు కిतना కొంచెం हो गया మిల్క్. वो లీటర్ కి అంతే. ఎంత వస్తుంది రీత? 100 గ్రామ్స్ అనుకున్నా. 100 గ్రామ్స్ వస్తుంది. अभी इसको क्या करना, स्ट्रेन करके हमको फुल वाटर को वो कर देना. మొత్తం వాటర్ మొత్తం తీసేసేయాలి, గట్టిగా స్క్వీజ్ करके वाटर निकाल देना. సరేనా? ఓకే. तो अभी చాలా హాట్ है तो प्रेस करके स्क्वीज करके सेपरेट చేసుకో. ఓకే ఓకే. కాదు, ఇప్పుడు అది వేడిగా ఉంది కదా, అది కూల్ అయిన తర్వాత నువ్వు ఓతుతున్నావా లేదంటే వేడిగా? थोड़ा కూల్ అయిన తర్వాత. तो तब तक कूल हो जाता ना, अभी स्क्वीज करते तक. దాన్ని ఇప్పుడు మనం కలిపితే పిండిలాగా అవుతుందా? మంచిగా కలుపు करना है तो सॉफ्ट పిండిలాగా हो जाता है. అవుతుందా? స్టిక్ అవుతుందా? చాలా మంచిగా. నేనేమనుకుంటా అంటే విరిగిపోయి పొడి పొడిగా అయిపోతుంది, ఇట్లా ఉండలాగా వస్తుందో రాదో అనుకుంటున్నా. చూడు కిतना సాఫ్ట్ हो गया. అవును, అదే చూస్తున్నా. జస్ట్ మీన్స్ जैसे हमारा आटा पिंडी होता ना वैसे सॉफ्ट हो जाता. చూడు అట్లా వచ్చేస్తుందా మంచిగా? నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలేదు రీత. చేయండి, చాలా ఈజీ. చూడు 2 మినిట్స్ మంచిగా కలుపు కర్లే, స్ట్రాంగ్ గట్టిగా. ఓకే, మంచిగా గట్టిగా పిసకాలి, దాన్ని బాల్స్ చేసుకోవాలి. ఓకే, ఏం లేదు. చూడు ఇట్నా ఈజీ. అండ్ అవును, దీన్ని ఏమైనా ఆయిల్ ఫ్రై చేయాలా? ఫ్రై కాదు, ఆయిల్ ఫ్రై కాదు, జస్ట్ ఓకే ఓకే, పాకంలో వేసేసుకోవాలి. పాకం ఏం చేయలేదు, పాకం కూడా వద్దు. సో చూడు, जो ट्रेडिशनल हमारा रसगुल्ला होता है वो जैगरी में होता था. अभी तो शुगर में व्हाइट रसगुल्ला बनाते हैं, बट जो ट्रेडिशनल होता है प्रसादम కోసం वो जैगरी में होता है. तो ఫస్ట్ బెల్లంతో చేస్తున్నావా? బెల్లం తోటి చేస్తావా? షుగర్ తో కూడా చేసుకోవచ్చు కదా? షుగర్ కూడా చేస్తావు, బట్ मैं प्रसादम కోసం करे तो गुरु पूर्णिमा स्पेशल करे तो जैगरी से कर दे. ఓకే, करेक्ट ना? సరే సరే. సో చూడు हमारा सारा అయిపోయింది నా. అయిపోయినాయి. तो मैं 1 लीटर से देखो इतना ही हुआ. 100 ग्राम्स అయినాయి. మరి ఇప్పుడు బెల్లం ఎట్లా తీసుకుంటాం? బెల్లం में 1 कप ली बिकॉज हमको लिक्विड करना, हमको वो ఉండా పాకం అవి అందులో అబ్జర్వ్ అవ్వాలి కాబట్టి. ఉండా పాకం స్టిక్కీ పాకం ఏం లేదు, जस्ट मेल्ट करके वाटर पोसको. सो 1/2 कप जैगरी में मैं ऑलमोस्ट 1 ग्लास वाटर डाला, थोड़ा ज्यादा ही ఎక్కువ. ओके. हाँ, सो तुमको टेंशन नहीं कि ज्यादा वाटर हो गया कम वाटर हो गया. सो वाटर 1 ग्लास से मंचिगा डालो. इंदुलो इलायची और तुम्हारे पास वो है ना, क्या बोलते हैं, सैफरन. सैफरन. ओके, वो है तो वो डालो. रेड कलर भी आता है उसमें. कुंकुम पुव्व, क्या बोलते उसको? कुंकुम पुव्व. जो हम लोग उधर से नहीं देखे थे. सो చూడు
अभी నార్మల్ గా స్వీట్ షాప్స్ లో అయితే నీకు షుగర్ తోటి పాకం చేసి ఆ పాకంలో వేస్తారు. नहीं मीन्स रसगुल्ला में पाकम वद्दू పాకం అవసరం లేదా? नहीं इवन गुलाब जामुन में भी लाइट पाकम करते చాలా जो स्टिकी లేదు రీత, స్వీట్ షాప్ లో మంచి పాకం చేస్తారు బాగా. नहीं तो కొంచెం స్టిక్కీ వస్తుంది. అవునా बट ये तो स्टिकी, ये तो ऑटोमेटिक अभी बॉईल हुए तो स्टिकी हो जाता ना. स्टिकी तो होगा, शुगर है जैगरी तो स्टिकी तो होता ना. चूड़ अभी ये बॉईल होना, अभी इसको 5 to 10 मिनट से बॉईल होता है ना इसमें रसगुल्ला. दैट्स वाई थोड़ा 1 ग्लास एक्स्ट्रा वाटर डालते हैं, जो मंचिगा बॉईल होना ये. ओके ओके. చూడు జాగరీ మెల్ట్ हो गया, ऑलमोस्ट टू मेल्ट हो रहा है. तो 1 పొంగి వస్తుంది ना, तो कंप्लीट గా मेल्ट हो जाता. పొంగు వస్తున్న తర్వాత हमारा रसगुल्ला जो हम लोग बनाए ना बॉल्स उंडा उंडा అవి అందులో వేసుకోవాలా? तो थोड़ा కొంచెం స్పేస్ देके डालना है बिकॉज वो स्प्रेड होता ना. ఇప్పుడు అవి బాయిల్ అవ్వాలా ఇందులో? అవునా? ये एब्जॉर्ब नहीं करना, बॉईल होना. చూడు ఇప్పుడు ఇవి వేసి మళ్ళీ బాయిల్ చేస్తావా? कुक होता है इसमें. ఓకే ఓకే. तो गुलाब जामुन क्या है, हम डाल के सोक होने छोड़ देते हैं ना, सोकिंग అవును అవును. ఇది బాయిల్ होता है इसमें. ఓకే ఓకే. షుగర్ లోనే బాయిల్ చేస్తారు, అదే బెల్లం పాకంలో బాయిల్ చేస్తారు. బెల్లం షుగర్ వాట్ ఎవర్ యూ వాంట్. చూడు मैं कितना स्पेस दिया था उन सबको ना, కొంచెం స్పేస్ దేకే वो బాయిల్. మరి మిగతా ఉన్నాయి అవేం చేస్తావు? ఏంటి మిగితే? ఇంకా ఉన్నాయి కదా కొన్ని ఉండలు ఉన్నాయి కదా, అవేవి? उसमें डालना. अभी मैं इसमें डाल देती, मैं थोड़ा चेक कर रही थी कितना वो हो रहा है, इसी में डाल देते हो जाता प्रॉब्लम. सो इधी हम लोग का क्या है ना, चिन्ना रसगुल्ला है. थोड़ा पेद्दा है तो बड़ा बड़ा साइज का आता है. इधर स्मॉल చిన్న రసగుల్లా బనా. చూడు 1 పొంగి వస్తే మంచిగా లావ్ అయిపోయినాయి. तो अभी मैं वो भी डाल देती, थोड़ा रुको. ఏంటిది? చూడు हमारा నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది. చాలా देखो అవును, వాటర్ वो फुल सोक कर लेता. ఓకే, మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మంచిగా లావ్ అయిపోతాయి. दैट्स व्हाई वाटर थोड़ा ఎక్కువ डालते हैं, क्योंकि वो क्या हो ना, वो बॉईल होता है उसमें 5 to 10 मिनट. ఓకే, అర్థమైంది. అందుకనే నువ్వు మెల్ట్ కాగానే ఇవి వేసేసరికి ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్ సరిపోతుంది. अभी स्टिकी అయిపోయింది. मैं फ्रिज में रखूंगी ना, तो वो जैसे वो मार्केट से जो स्टिकी नहीं आता, सेम आता वो. ओके ओके. कूल करे तो చూడు हमारा చిన్న रसगुल्ला कितना तोंदर की हो गया देखो. అవును, और बेल्लम है तो इसलिए थोड़ा ब्राउन కలర్ కూడా చేంజ్ అయింది. సో చూడు इतना तोंदर की घर में ही हो जाता है रेडी. చాలా మంచిగా టేస్ట్ आता है इसमें. बताओ कैसा लगा हमारा? చాలా చాలా బాగుంది. సో 1 లీటర్ में ఆల్మోస్ట్ 10 to 12 రసగుల్లా आता. ఓకేనా? చాలా తొందరకి అయిపోయింది నా స్వీట్. చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది, అండ్ చాలా టేస్టీగా అండ్ చాలా హెల్తీగా కూడా. నోరు వాటర్ నోట్లో నీళ్లు వస్తున్నాయి, నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. చాలా బాగుంది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియో అంతా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. బాయ్.